ఇవాళ నేను చేసిన అటుకుల ఉప్మా టేస్ట్ బాగుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా అటుకులు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. వింటర్ కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు లేట్గా లేస్తాం కాబట్టి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కోసం ఇది ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు, పిల్లలు కూడా లైక్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కడిగేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. మీకు నచ్చితే అల్లం కూడా వేయచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే నేను అల్లం తిన్ను, సో అవాయిడ్ చేసా. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఆవాలు వేసి, ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర వేసి ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేయాలి, చిన్నగా ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై ఇచ్చిన తర్వాత ఒక గిన్నెలో నీరు పోసుకొని ఆ గిన్నెలో అటుకులు వేయండి. మనకి ఎన్నైతే కావాలో అన్ని అటుకులు. ఒక 2 మినిట్స్ అటుకులు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల యూజ్ ఏంటంటే అటుకులు కొంచెం మెత్తపడతాయి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా అటుకులు. మెత్తపడడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. 2 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రై అయిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై అయినాయో లేవో చూసుకోండి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారమే వేయక్కర్లేదు, కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత అటుకులు తీసుకొని అటుకుల్ని వాటర్లో వేసాం కదా, నీళ్ళు మొత్తం పోయేలాగా చూసుకోండి. గట్టిగా పిండేసి ఫ్రై అయిన టమాటా, ఉల్లిపాయల్లో అటుకుల్ని చిన్నగా వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు ఎంతైనా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అవి కూడా పోతాయి. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకుల ఉప్మా రెడీ.